హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ సినిమాటా ఛానల్. పాన్ ఇండియా స్థాయిలో కూలీ వార్ 2 మూవీస్ మధ్య అసలైన పోటీ మొదలైంది. ఇప్పటికే కూలీ ట్రైలర్ ఆగస్టు 2న విడుదలైతే చేస్తున్నారు. అదే సమయంలో వార్ 2 కు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఒక ఆతృత మొదలైంది. చాలా వరకు కూడా వార్ 2 మూవీ ట్రైలర్ వచ్చేసి ఈ మంత్ అంటే 23rd రిలీజ్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక తాజా లేటెస్ట్ సమాచారం ప్రకారం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బృందం అయితే సిద్ధం చేసిన వార్ 2 ట్రైలర్ కు 2 నిమిషాల 39 సెకండ్ల నిడివితో యూఎస్ సర్టిఫికెట్ అయితే లభించిందట. ఇందులో యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా రక్తపాతం కూడా ఒక లెవెల్లో ఉండబోతుందట. ఇప్పటికే ఈ వార్ 2 మూవీ, ఈ కూలీ మూవీ కూడా ఆగస్టు 14, 15 డేట్స్ లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే వీటి మధ్య చాలా పోటీ నెలకొంది. ఇటు వార్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ గారు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. కూలీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా స్టార్ హీరోసే. ఇక మనందరికీ తెలిసిందే కదా, స్టార్ హీరోస్ సినిమాస్ ఒకేసారి మూవీస్ రిలీజ్ అయితే గనక వాటి మధ్య వార్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా రిలీజ్ అయిన నయారా సాంగ్ కి భారీ స్పందన అయితే వస్తుంది. దాని సందర్భంగా థియేటర్స్ లోనే వార్ 2 ట్రైలర్ ను ప్లే చేసే విధంగా డిస్ట్రిబ్యూటర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. టీజర్ కి వార్ 2 టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దానికి మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ నేపథ్యంలో దాన్ని రీప్లే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి భావిస్తున్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు ఈ మంత్ 24th థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక హరిహర వీరమల్లు మూవీలో బ్రేక్ టైమ్ లో వార్ 2 ట్రైలర్ ను స్క్రీన్ చేయాలని చెప్పిందే కోరుతున్నారనమాట. దాని ద్వారా సౌత్ మార్కెట్ లో హైప్ పెంచే అవకాశం ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ విడుదలకు ముందు ఒక చిన్న ప్రోమో వచ్చే వారం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్ కు ముందు ఒక చిన్న ప్రోమో అనమాట ఈ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా ట్రైలర్ రిలీజ్ తర్వాత హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి లాంటి మెయిన్ నగరాల్లో ప్రెస్ మీట్లు, ఫుల్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ప్రమోషన్ చేయడం కంటే సపరేట్ గా చేస్తేనే వెరైటీ ఉంటుందని చెప్పింది అటు నిర్మాత ఆదిత్య చోప్రా అయితే భావిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత టైం వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కానీ అసలైన హైలైట్ మాత్రం ఎన్టీఆర్, హృతిక్ మధ్య సాగే ఆ ఫేస్ ఆఫ్ కావడం విశేషం అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, వార్ 2 ట్రైలర్ కూలీకి ముందే వస్తే అంటే 23rd నిజంగా రిలీజ్ అయితే గనక ఇది కేవలం ట్రైలర్ పోటీ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ ప్రీ హైప్ వార్ కూడా అనమాట. అంటే మూవీకి ముందు ఈ ట్రైలర్ తోనే పోటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏ ట్రైలర్ ఎన్ని లైక్స్ సాధిస్తుంది, ఎన్ని వ్యూస్ సాధిస్తుంది, 24 గంటల్లో ఏది బాగా ట్రెండింగ్ లో ఉంటుంది అనేది, ఏ మూవీ పైన ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా ఈ ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ ట్రైలర్ ని కూడా చాలా ప్రిస్టేజియస్ గా తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. 2 సంస్థలు కూడా, ఏదైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో అవి 2 కూడా ట్రైలర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే ఏ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో ఒక అంచనాకైతే రాగలనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. జై హింద్.